తరతరాల సంస్కృతిని చరిత్రను ధ్వంసం చేసిన రోజని బాధపడాలో, ఎంతమంది ఎన్ని విధాలుగా ధ్వంసం చేసినా ధైర్యంగా నిలబడ్డామని గర్వపడాలో తేల్చుకోలేనటువంటి సందర్భం. నిజంగా భారతీయుడు అన్నవాడు ఖచ్చితంగా ఈ వీడియోను చూసి మన భారతదేశం యొక్క ఘనత ఏంటో తెలుసుకోవాలి. జై భరతమాత అంటూ కామెంట్ చేయాలి. అయితే విషయానికి వస్తే, సోమనాద్రి దేవాలయంపై దాడి చేసి ఒక దుర్మార్గుడైనటువంటి గజనీ మహమ్మద్ చేసిన దాడికి 1000 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఆ చరిత్రను అలా ఉంచితే, మన తెలుగు సాహిత్యంలో ఒక మహాకవి గుర్రం జాషువా, తెలుగువాడు గర్వంగా విర్రవీగుతూ ఈయన మా కవి అని భుజం తట్టి చెప్పుకునేటువంటి జాషువా, గుర్రం జాషువా, ఆయన పిరదౌసి అనేటువంటి కావ్యంలో ఆ గజనీ మహమ్మద్ యొక్క దాడులు, ఆయన దోచుకున్నటువంటి సంపద ఈ విధంగా చెప్పారు. బంగార నాణెముల్ బస్తాలకెత్తించి మదపు టేన్గుల మీద పదిలపరిచి, లేత పచ్చల నేరి గోతాల గుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టుబరచి, కూరవింద మనులను కొంచాల గొలిపించి పరుగుటెడ్ల బండ్లపైన మచ్చి, మొలక వజ్రాలు జాలిలో పూసి కూర్పించి, గుర్రాల మూపున గుస్తరించి, 18 విజయాలు వరించి, గాంగ జలమున నెత్తుటి కత్తి కడిగి, సర్వము హరించి హిందూ దేశము విడిచి, గజనీ మహమ్మద్దు గజనీకి కదిలిపోయే. ఈ విధంగా జాషువా గారు ఆ గజనీ మహమ్మద్ మన దేశం నుండి సంపదను ఏ విధంగా దోచుకున్నాడో ఈ విధంగా పిరదౌసి అనే కావ్యంలో చెప్పబడింది. అసలు ఈ పిరదౌసి ఎవరు, ఆయన కథ ఏమిటి? పిరదౌసి పారశీక కవిశ్రేష్ఠుడు. గజనీ మహమ్మద్ భారతదేశం నుండి దోచుకున్నటువంటి ధన గర్భము చేత ఆ రాజ్యంలో మసీదులు, రాజభవనాలు నిర్మించి, ఆయా భవనాల గోడలకు వజ్ర వైడూర్య కెంపులతో అలంకరించి, సైన్యంలోని వీరులందరికీ గొప్ప గొప్ప బహుమానాలతో, బిరుదులతో సత్కరించి, ప్రపంచాన్ని జయించగలిగినటువంటి గొప్ప ధనము, శక్తి తన వద్దందని అహంకారంతో తన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన కావ్య రచనకు సంకల్పిస్తాడు. ఆ కావ్య రచనకు గాను పిరదౌసిని ఆహ్వానించి, ఒక్కొక్క పద్యమునకొక్కొక్క బంగారు రోక వసిగదను కవి మక్కా మసీదు తోడన వక్కానించెన్ మహాసభా మధ్యమున్. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు రూపాయితో బహుమానం ఇస్తానని అద్భుతమైనటువంటి కావ్యం రాయమనగా, ఆయన వీరత్వాన్ని ప్రతిబింబించే విధంగా వీర గంభీర పదాలు వేరి, తన వంశ చరిత్రను అందంగా మలచడానికి సుందరమైనటువంటి సమాసాలను, ఆ వీర చరిత్రకు అద్భుతమైన ఆవిష్కరణ కోసం అందమైనటువంటి అలంకారాలతో షానామా అనేటువంటి కావ్యాన్ని 30 సంవత్సరాలు శ్రమపడి 60,000 శ్లోకాలతో, 60,000 పద్యాలతో రాయడం జరుగుతుంది. ఆ మహాకావ్యాన్ని సభలో ప్రవేశపెట్టి అనేక మంది పండితుల చేత శభాస్ అని కొనియాడబడినటువంటి కవిశ్రేష్ఠుడు పిరదౌసి. ఆ గొప్ప కావ్యానికి 60,000 బంగారు దీనార్లు ఇవ్వవలసినటువంటి పరిస్థితిలో గజనీ మహమ్మద్ మాట తప్పి వెండి నాణ్యాలతో ఆయన యొక్క శ్రమను అగౌరవపరచడంతో జీర్ణించుకోలేనటువంటి పిరదౌసి ఒక్కొక్క పద్యము తన శరీరంలో ఒక్కొక్క రక్తపు బొట్టుతో ప్రమాణంగా రాసినటువంటి ఆ కావ్యానికి వెండితో జమ కట్టడంతో మనస్తాపం చెడి రాజుకు విరుద్ధంగా వ్యాఖ్యానాలు చేయడం జరుగుతుంది. దానిని సహించలేనటువంటి రాజు పిరదౌసికి ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ నాకు శత్రువులే అని ప్రకటించి పిరదౌసిని మరణదండన విధించమని కోరగా, పిరదౌసి రాత్రికి రాత్రి అడవుల్లో నడుస్తూ క్షణమొక యుగంలా శ్రమిస్తూ తన సొంత ఊరు చేరి ఆ మనస్తాపంతో, శ్రమతో మరణించడం జరుగుతుంది.
అలాంటి విషాద చరిత్రను జోషువా అద్భుతంగా పెరదోసి అనేటువంటి కావ్యంలో ఆవిష్కరించారు. జోషువా కూడా సమాజంలో ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మనసు పెట్టి రాసిన ఈ కావ్యము పెరదోసి.